హాయ్. పల్లా ప్రశాంత్ జైలు నుంచి వచ్చాడు. మ్మ్. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఉంది. వెళ్ళినందుకు బాధగా కూడా ఉంది. అసలు తప్పు ఎవరు అనుకున్నారా మీరు? తప్పు ఫ్యాన్స్ చేసిన మిస్టేకే ఇది. ఓకే, అంటే పల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఇంకెవరు ఫ్యాన్స్ ఉన్నారంటావా? ఇంకా అది అనేది గేమ్గా అనిపిస్తుంది నాకైతే. ఇది ప్రీ ప్లానెడ్ గేమ్గా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ అని అనలేను. అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఓపెన్గా చెప్తున్నాను అని నేను చెప్పలేను, కానీ ప్రీ ప్లానెడ్ గేమ్గా నాకు అనిపిస్తుంది. అసలు పల్లవే కాకుండా చాలా మంది ఆ ఫైనల్లో బయటకు వచ్చారు కదా. ఎస్, అవతల వాళ్ళ ఫ్యాన్స్ కూడా అవ్వచ్చని ఏమైనా డౌట్ ఉందా మీకు? ఉంది ఉంది, నాకు కూడా ఉంది డౌట్. డౌట్ ఉంది. పద్ధతి కాదు కదా. అదే కదా, ఒక కామన్ మ్యాన్ వచ్చాడు. కామన్ మ్యాన్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నప్పుడు ఈరోజు ఏమైంది, టోటల్లీ ఫ్యాన్సే చేశారు అని అంటున్నారు. సో ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్తున్నాను నేను, రేపు ఇంకో కామన్ మ్యాన్ని తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తుంది బిగ్ బాస్. సో ఇలాంటివి మీరు చేయకండి. బిగ్ బాస్ షోలో వాళ్ళు కొట్టుకుంటారో, వాళ్ళు గొడవ పడతారో, వాళ్ళు తన్నుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇవాళ యూట్యూబ్లో చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా విందు భోజనాలు చేశారు, ఎంత హగ్గింగ్లు ఇచ్చుకున్నారు, కలిసిపోయారు. సో అక్కడ ఎవరు ఇదైపోయారు? ఫ్యాన్స్ అన్న వాళ్ళు మీరే కదా ఇప్పుడు ఇదైపోయారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ బిగ్ బాస్ పెట్టినా కూడా ఇలాంటి చెండాలం పనులు మాత్రం చేయకండి. మీరు డ్రింక్స్ తీసుకోవాలి, బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోవాలి. ఇలా జరిగిందని తీసుకోకుండా ఉండకూడదు. సో నేను కంపల్సరీ అయితే తీసుకోవాలి కామెంట్స్. ఇదిగో ఏంటి, ఇప్పుడు ఈ హైదరాబాద్లో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, నాకు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇక్కడే పక్కనే కాబట్టి నేను బిగ్ బాస్ 1 నుంచి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా చూడలేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు ఫినాలే రోజు అసలు నేను వెళ్ళనే లేదు. యాజ్ ఇలా వెళ్తుంటే కూడా నేను నార్మల్గా చూస్తాను తప్ప నేను పలకరియను కూడా. సో అబ్బాయి ఒక విలేజ్ నుంచి వచ్చాడు, తనకు కొంచెం ఉంటుంది కదా. సో నాకు ఓట్లు వేసిన వాళ్ళు పబ్లిక్ నా కోసం ఉంటారు, వాళ్ళకి కనీసం ఒక ఆయన చెప్పాలి అన్న ఒక ఇది ఉంటుంది కదా. సో తన ఒపీనియన్ అది ఉండే, కానీ బయట సిచ్యుయేషన్ అబ్బాయికి తెలియకనే అలా జరిగింది. అది వీళ్ళు అర్థం చేసుకొని చెప్పుకొని అక్కడికి క్లోజింగ్గా చేసుకుంటే బాగుంటుండే, కానీ అది ఎలానో చేశారు. నాకైతే ఒక ప్లాన్గా అనిపిస్తుంది అంతే. చాలా మంది ఈయన కూడా ఉన్న సెలబ్రిటీస్ వీడియోలు చేసి అవి చేశారు, కానీ ఒక బోలే షావులు కోర్టు దాకా వెళ్ళాడు అన్నకి సెల్యూట్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్న కానీ శివాజీ అన్న కానీ చాలా అసలు వాళ్ళ విషయంలో మాత్రం నేను వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని, ఒక రైతు బిడ్డని వాళ్ళ నాన్న జైలు దగ్గర బయట పడుకున్నాడు పాపం. మాకు పేరెంట్స్ ఉన్నారు. సో తన అదృష్టానికి ఏదో ఇన్స్టాగ్రామ్ ద్వారా తను బిగ్ బాస్ షోకి వెళ్ళాడు, గేమ్స్ టఫ్ ఇచ్చాడు. సో వాళ్ళు బయట షోలో చేసుకున్నారు. వాళ్ళు గొడవ అయినా వారైనా ఏదైనా షోలో జరిగింది. మీరు బయట ఫ్యాన్ అయినప్పుడు ఫ్యాన్ లాగా ఉండాలి, కానీ ఈ రకంగా బిహేవ్ చేయొద్దు కదా. అసలు మీరు ఫ్యాన్సే కాదు, అసలుకి ఫ్యాన్స్ అక్కడ పక్కన హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేశారు. మీరు ఎక్కడి నుంచో వచ్చే కావాలని ప్రీ ప్లాన్గానే చేశారు మీరు. అది కూడా 11 దాటిన తర్వాతనే. అది ఫ్యాన్స్ కూడా కాదు అసలు, ఓపెన్గా నేను చెప్తున్నాను. తీరా ఏమైపోయింది, అది ఫ్యాన్స్ మీదకి అన్నట్టుగా ఒక మచ్చబడిపోయింది. సో అది చాలా రాంగ్. ఇది ఇలాంటివి మాత్రం మీరు చేయకండి. ఇది కేవలం ఒక ఇండస్ట్రీలో ఒక షో, ఆ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అంతే. ఇంకా అందులో కూడా అబ్బాయి ఆ వచ్చిన అమౌంట్ కూడా ఇంకా హెల్పింగ్ చేస్తా అని కూడా చెప్పాడు కూడా క్లియర్గా. సో ఇలా ఒక్క కామన్ మ్యాన్ని తీసుకుంటేనే ఇలా జరిగింది అని నెక్స్ట్ టైం బిగ్ బాస్ షో వాళ్ళు భయపడేలాగా మీరు ఇలా బిహేవ్ చేయకండి. వాళ్ళకి మీరు ఎవరికైనా ఫ్యాన్స్ ఉండండి, వాళ్ళ ద్వారా మీకు ఏమైనా ఆదాయం వస్తుందా? ఒక విషయం చెప్పండి, నేను క్లియర్గా అడుగుతాను. మీకు ఈ పూట భోజనం వస్తుందా చెప్పండి? రాదు కదా. నైట్కి వస్తుందా? మీకు ఒక నెల సరుకులు ఇస్తున్నారు ఎవరన్నా? మరి ఎందుకు మీరు ఎంత అభిమానం చూపించాలో అంత అభిమానం చూపించండి, అంతేగాని అలా చేయడాలు మాత్రం అది కరెక్ట్ కాదు. ఇట్లాంటివి మాత్రం ఇంకోసారి రిపీట్ చేయకండి. మీరు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు, మీకు ఎలా చేయించారో, మీరు ఎలా చేశారో, మీరు తాగి చేశారో లేకపోతే మీకు
తాపిచ్చి చేపించారో కూడా తెలీదు నాకు. కాకపోతే ఇలాంటిది మాత్రం రిపీట్ చేయకండి. ఆ అబ్బాయి కష్టపడి, అబ్బాయి ఒక రైతు బిడ్డ, ఒక విలేజ్ నుంచి వచ్చాడు, ఇంత పేరు సంపాదించుకొని కప్పు కొట్టుకున్నాడు. కానీ ఆ అబ్బాయికి లాస్ట్కి మాలాంటి వాళ్ళకి ఒకళ్ళకి చూడనివ్వకుండా చేస్తారు లాస్ట్కి. సో ఇది అనేది జస్ట్ మేము చూద్దామని ఎంతో ఆశతో, నేను చెప్తున్నాను కదా, ఇప్పటివరకు నేను రానివని మేము వచ్చామంటే కనీసం మేము కళ్ళతో చూడకుండా చేసేసారు. ఆ అబ్బాయికి కూడా ఒక ఎంజాయ్మెంట్ లేకుండా చేసేసారు వెళ్ళినందుకు. సో ఇందులో ఇంకా మీరు ఎక్కడ ఫ్యాన్స్ అవుతారు మీరు? సో ఫ్యాన్ అయితే ప్రశాంత్ మీకు ముందే స్క్రిప్ట్ ఇచ్చాడా? అరే నేను వచ్చే ముందు బస్సులు బదులు కొట్టండిరా, కార్లు బదులు కొట్టండిరా, వచ్చే వెహికల్స్ని బదులు కొట్టండిరా అని ప్రశాంత్ ఏమన్నా మీకు రివ్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. చెప్పు. ఇది చాలా కరెక్ట్ కాదు. సో నాకైతే ప్రీప్లానెడ్ అని అయితే నాకు ఉంది. దిస్ మై ఒపీనియన్. అన్న అమర్దీప్ ఫ్యాన్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా చేసే ఉంటారు కదన్న. పల్లవి ప్రశాంత్ని ఎందుకు టార్గెట్ చేసారు అన్న జనం మొత్తం? సారీ, వన్ సెకండ్. అమర్దీప్ ఫ్యాన్స్ కూడా వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ కూడా అల్లరి చేసే ఉంటారు కదా. అంటే పల్లవి మీద ఎందుకు వచ్చింది అన్న గొడవ? పల్లవి మీదకి ఎందుకు వచ్చింది? అంటే పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉండే ఉంటారు కదా అందులో. ఉంటే అది క్లారిటీ అనేది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ తెలియదు కాబట్టి నేను ఏం మాట్లాడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అక్కడ. కాకపోతే ఈ ఈ ఏమంటారు, ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్దీప్ ఫ్యాన్స్ వాళ్ళ మధ్యలో ఇలా గొడవలు మాత్రం జరగలేదు. నేను యాజ్ 8:30 నుంచి నేను అక్కడే ఉన్నాను. సో ఎవరికి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకుంటూనే ఉన్నారు తప్ప ఇలా అయితే జరగలేదు. నేను ఎక్కడైనా చెప్తాను, ఇది క్లారిటీ జరగలేదు. ఓన్లీ 11:15 తర్వాత నుంచే ఎక్కడి నుంచో మొత్తం అటు సైడ్ ఇంకో రోడ్డు ఉంది కదా, అక్కడ నుంచి దూకేశారు, బీభత్సం చేసేసారు నాన్న. సో అలా జరిగింది.